మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లెంట్ డేస్లో మనము 19వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక గ్రంథాన్ని మనము చూద్దాం. అదేంటి అంటే కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త. ఈ మార్కు సువార్త అనే యొక్క గ్రంథాన్ని యాక్చువల్గా మార్కు రాశాడు, కానీ ఎవరి చేత రాశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడినప్పుడు ఆ యొక్క మార్కు రాశారు. అంటే మార్కు సువార్తలో ఎక్కువగా పేతురు గురించి ఉంటుంది. అయితే పేతురు ఎందుకు అంత ప్రాముఖ్యంగా కనపడతాడు అంటే మొట్టమొదటిగా యేసయ్య ఎవరిని తన శిష్యుడిగా చేసుకున్నాడు అంటే పేతుర్నే. మొట్టమొదటిగా ఎవరు దేవుణ్ణి అనుసరిస్తూ మధ్యలో పక్కకొచ్చింది ఎవరు అంటే పేతురే. తిరిగి మొట్టమొదటిగా ఎవరిని దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు ఎవరిని అంటే పేతుర్నే. మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే పేతురే. ఈ యొక్క లెంట్ డేస్లో ఈ యొక్క పేతుర్ని మనము ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే పేతురు లాంటి లక్షణాలు మన జీవితంలో ఉండొచ్చు. ఎలాగా అంటే పేతురు ఎలాంటి వాడు అంటే కేఫా అనేవాడే వాడు. అంటే కేఫా అంటే రాయి అని అర్థం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మన భాషలో ఎవరైనా సరే లావుగా ఉంటే బండోడా, బండదాన అంటూ ఉంటాం కదా. అలాగే యేసుప్రభు వారు ఆ యొక్క పేతురును చూసినప్పుడు ఆయన కేఫా లేకపోతే పేతురు అని పిలిచాడు. ఆ కేఫా అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అంటే పేతురు అన్న కేఫా అన్న రాయి, బండ, లేకపోతే ఆ యొక్క స్థిరమైన బండ మీద దేవుడు తన యొక్క సంఘాన్ని కట్టాడని చెప్తారు కదా, ఆ బండ లాంటి వాడనమాట. అయితే ఈ పేతురు ఫస్ట్ దేవుని నమ్ముకున్నాడు, కానీ తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ దేవుడు పేతురు దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన దోనను లోతు నడిపించమని చెప్పి అనేక చేపలు పట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పేతురు మళ్ళీ యేసయ్యను క్షమించు అన్నప్పుడు దేవుడు క్షమించి తిరిగి పేతుర్ని తీసుకుని వెళ్తాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క పేతురు మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి ఆ పేతురు దగ్గరికి వచ్చి మళ్ళీ అతన్ని దర్శించి వాళ్ళ దగ్గర ఆహారం తిని ఎంతగానో పేతుర్ని బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మనం గమనించినప్పుడు పేతురు లాంటి జీవితం మన జీవితాల్లో కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే చాలాసార్లు మనము ఒక 10 రోజులు మంచిగా ఉంటే 11 రోజులు పడిపోతూ ఉంటాం ఏదో ఒక పాపంలో, లేదా కొద్ది రోజులు చక్కగా ఉంటాం, ఎక్కడో చోట మనము పాపంలో పడిపోతూ ఉంటాం, లేకపోతే ఒక నెల ఉంటాం, ఒక సంవత్సరం ఉంటాం, తర్వాత ఏదో ఒక శోధన వచ్చినప్పుడు మనము ఆ శోధనలో పడిపోతూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే నేను దేవుని కోసము స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి అనే యొక్క మనసు లేకపోతే ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పేతుర్ని గుర్తుపెట్టుకోవాలి. పేతురు అనేక సార్లు జారిపోయాడు. ఒకే ఒక క్షణంలో యేసుప్రభు అంటే ఎవరో తెలియదని చెప్పాడు. అలాంటి వ్యక్తి తిరిగి యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురుని బలపరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పేతురు ఎంతగానో మాట్లాడి భయపడుతున్న పేతుర్ని ఒక బలవంతుడిగా చేసి ఒక సంఘాన్ని స్థాపించడానికి ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈ రోజుల్లో కూడా ఈ లెంట్ డేస్లో మనం ధ్యానిస్తూ ఉండగా మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు మనం కూడా పేతురులాగా ఎక్కడైనా సరే తప్పిపోతూ ఉంటే ఏదైనా విషయాల్లో యేసే నా దేవుడు, నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలనే విషయాల్లో ఎక్కడ తప్పిపోతూ ఉంటే తిరిగి మళ్ళీ మనము పేతురులాగా వచ్చి మన జీవితాల్ని యేసయ్యకు సమర్పించుకుందాం. అప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.